అందరికీ నమస్కారం. నేను మీ కిరాక్ కార్పేని. 2019 నుంచి 2024 మధ్యన అధికార మదంతో, అధికార గర్వంతో, అధికార అహంకారంతో చాలా మంది ఎగిసిపడ్డారు, ఎగిరిగిరిపడ్డారు. అందులో ముఖ్యంగా చాలా మంది ఉన్నారు. అంబటి రాంబాబు కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, పేరు నాని కావచ్చు, రోజారెడ్డి కావచ్చు, సిరెడ్డి కావచ్చు, పజ్జి ప్రభాకర్ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు. వీళ్ళందరితో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, బోరుగడ్డ అనిల్. నోరు తెరిస్తే నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మిగతా సంబంధించినటువంటి నాయకుల్ని, ఇంట్లో ఆడవాళ్ళని ఎంత దారుణంగా మాట్లాడినాడో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కర్మ సిద్ధాంతం అంటూ ఉంటారు. ఎక్కడైతే మనం తప్పు చేస్తామో అక్కడే కర్మ అనుభవించి అక్కడే శిక్ష కూడా పడుతుంది అంటారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ చాలా చూసాం. అందులో ప్రత్యేకంగా బోరుగడ్డ అనిల్. మరి బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి తాడేపల్లి ప్యాలెస్ దగ్గరకు వచ్చి ఆయన బాధ ఆయన చెప్పుకుంటున్నాడు. ఒకసారి విందాం. అన్నను కలిసేదాకా ఈడే ఉంటాను నేను. ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం అన్నకి చెప్పాలి. పార్టీలో ఇక్కడ ఇప్పుడు నీకు జరిగిన అన్యాయం అన్నకు చెప్పాలంటే అన్నకు జరిగిన అన్యాయం ఎవరు చెప్పాలా? అన్న దృష్టిలో అది అన్యాయం, ప్రజల దృష్టిలో అది న్యాయం. సొంత చెల్లిని, కన్న తల్లిని బయట దోసేసినాడు. సొంత బాబాయిని పైకి లేపేసి సునీతమ్మ గారిని అనాథం చేశాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశాడు. అలాంటి వ్యక్తి ఆయనకు అన్యాయం జరిగిందని తిరుక్కుంటా ఉన్నాడు. ఆయన ఎవరు చెప్పుకోవాలా? నువ్వేమో తాడేపల్లి ప్యాలెస్ దగ్గరకు వచ్చావు, ఆయనేమో యలహంక ప్యాలెస్ దగ్గర ఉన్నాడు. ఎవరు చెప్పుకోవాలా అని ఇక్కడ పార్టీ ఆఫీస్ లో ఏం జరుగుతుందో అన్నకి చెప్పాలి. జెండా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి కష్టపడి తిరిగి చెప్పులు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి కోసం స్లోగన్స్ ఇచ్చుకుంటా ర్యాలీలు చేస్తే తెలుసుద్ది. ఇగో ఈ మన బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి 2019 నుంచి 2024 మధ్యన అంత దారుణంగా దుర్భాషలాడుతూ ఉంటే, డైరెక్ట్ గా బూతుల మహిళల మీద ప్రయోగిస్తూ ఉంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కనీసం బోరుగడ్డ అనిల్ మాకు మా పార్టీకి సంబంధం లేదు, లేదంటే బోరుగడ్డ అనిల్ ఆద్య ప్రయత్నం కూడా చేయలేదు. మరి ఎక్కడో ఉండే కాదంబరి జత్వాలను ముంబై నుంచి తీసుకొని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇల్లీగల్ గా ముగ్గురు IPS పంపించి కాదంబరి జత్వాలను ఇక్కడ తీసుకొచ్చి హింసించినటువంటి జగన్మోహన్ రెడ్డికి దరిదాపుల్లో ఉండే బోరుగడ్డ అనిల్ ని ఆపే దమ్ము ధైర్యం లేదా? అది పెద్ద కష్టం కూడా కాదు. ఆ రోజు బోరుగడ్డ అనిల్ అనేవాడు చాలా అవసరం. ఆ బూతులు అలా అవమానపరచడం పార్టీకి ఏదన్నా ప్లస్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అనుకున్నాడు. కానీ బెడిసి కొట్టింది. ఈ రోజు ఎందుకు అనుకున్నాడు ఏమో, అతను జైలు కింద పట్టించుకోలేదు, ఇప్పుడు ఇంటి మీద కూర్చున్నా కూడా పట్టించుకోవట్లేదు. మరి ఆయన జెండాలు పట్టుకొని కష్టపడ్డాడంట. జెండాలు పట్టుకొని ఏ రోజు బోరుగడ్డ అనిల్ కష్టపడలేదు, బూతుల్లో పట్టుకొని కష్టపడ్డాడు. బూతుల్లో భవిష్యత్తు అనుకున్నాడు తప్ప ఏ రోజు అతను అంటే సమన్వయపరుచుకుంటూ న్యాయంగా బతకలేదు. ఇస్త్రీ గుడ్డలు వేసుకొని నలుగుకుండా సజ్జల రామకృష్ణ లోపల కూర్చుంటే పని అవుతుందా? అంటే నేను అనేది ఏంటంటే అందరూ పార్టీ ఆఫీస్ లో పోతున్నారు సంతోషంగా, నన్ను ఎందుకు ఆపుతున్నాడు అంటే నిన్ను ఎందుకు ఆపుతారు నువ్వు చెప్పాలా? మరి ఆ రోజు బూతులు మాట్లాడేటప్పుడు వాళ్ళు నిన్ను ఆపుంటే ఈ రోజు నువ్వు ఆపేవాడు కాదు. అవి కూడా వినిపిస్తాను. ఎంత దారుణంగా, ఎంత ధైర్యంగా అటాక్ చేస్తూ, ఫోన్లు చేస్తూ, బెదిరిస్తూ, ఎదిరిస్తూ నువ్వు చేసిన ప్రవర్తన అంతా ఇంత కాదు. ఆ రోజు నీ నోరుని గానా, నీ బిహేవియర్ ని గానీ నువ్వు ఆపుకొని ఉంటే ఈ రోజు నువ్వు ఆపరు. గుంటూరులో ఉన్న 4 నాయకుల కోసం ఆపుతున్నాడు ఆయన, బాపట్లో ఉన్న ఒక నాయుడు కోసం ఆపుతున్నాడు. నువ్వు ఏం ఆపగలవు? ట్రై చేయి, నువ్వు ఎంత చేస్తావు చెయ్యి. అంటే ఇంతకుముందు కూడా ట్రై చేయి అనే మాటలు వాడేవాడు, దాంతో పాటు కొన్ని బూతులు జోడించేవాడు. ఇప్పుడు మాత్రం ట్రై చేయి అనే పదాలు మాత్రం వాడుతున్నాడు. నేను ఇక్కడ గుడిసేసుకొని రోడ్ లో ఒక చిన్న మంచం వేసుకొని పడుకొని జగన్ కోసం పనిచేస్తానికి సిద్ధమైన ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నారు లోపల పార్టీ ఆఫీస్ లో? పార్టీకి వ్యతిరేకంగా వచ్చి కూర్చున్నాడని. నేను ఏమన్నా 10,000 మంది ధర్నా వేసుకొని వచ్చి కూర్చున్నా? నేను చాలా పీస్ఫుల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేదానికి లోపలికి పోనీపోతే ఇక్కడ బయట కూర్చున్నా. నేను లోపలికి పిలిచి నేను అన్నాను కలిసా కదా పోయి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెయిట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారితో నేను నా భార్య వెళ్ళి మాట్లాడతాం. మాకు జరిగిన అన్యాయం ఆయనకి చెప్తాం. ఎందుకంటే ఇవన్నీ ఆయనకి తెలియదు. అదే విధంగా బోరుగడ్డ అనిల్ జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ముందు అసెంబ్లీకి కూడా పంపించు, తర్వాత పులివెందులకు సంబంధించి ఎమ్మెల్యే అతను పులివెందులకు కూడా పంపించు, ప్రజల మధ్యకు పంపించు. ఆయనకి నువ్వు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నా. అయితే గతంలో ఇదే బోరుగడ్డ అనిల్ ఏం మాట్లాడాడో ఒకసారి విన్నాం. నేను తలుచుకుంటే నా కొడుక 8:30-9 నీ నాయకుడు వాడి కొడుకు మేము తోపులు అని కాలు రగరాసిన కొడుకులు మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తా నా కొడుక. తలుచుకుంటే గుర్తుపెట్టుకో నా కొడుక. రే చంద్రబాబు నాయుడు 420 నా కొడుకును, NTR కుటుంబాన్ని నాశనం చేసిన నా కొడుకు, బొల్లివేత్తో అనుభవిస్తున్నా నా కొడుకు. ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను లేపుతా. నేను ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా. నీ అమ్మ లంజా కొడుక విను. జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే ఏ నా కొడుకు చంద్రబాబు నాయుడైనా, వాడమ్మ నా కొడుకు, వాడయ్య ఖర్జూర్ నాయుడైనా, లోకేష్ గాడైనా నా కొడకల్లారా, రాత రాసిన భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. రాసి పెట్టుకోండి లంజా కొడుకల్లారా. అయితే ఇది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలిసి జగన్మోహన్ రెడ్డి ప్రతి వీడియో వింటూ ఎంకరేజ్ చేస్తూ
ముందుకు తీసుకెళ్లిన వీడియోలు ఇవి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి, వాళ్ళ నాన్నగారు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి, మిగతా నాయకుల గురించి ఎంత దారుణంగా మాట్లాడినాడు వినండి. అవి నేను మళ్ళీ వినిపించే ప్రయత్నం కూడా చేయను, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎంత దారుణంగా తప్పులు చేస్తే చాలా వరకు చెప్తారు ఈ జన్మలో తప్పు చేస్తే మరి జన్మలో అనుభవిస్తామని, కానీ ఈ జన్మలో ఇంత దారుణంగా తప్పు చేస్తే ఈ జన్మలోనే రిజల్ట్ వస్తుందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ బోరుగడ్డ అనిలు. ఇక్కడ గంట టైం ఇస్తే అబ్బా కొడుకులు లేపేస్తా, కుటుంబంలో ఆడవాళ్ళని కూడా అనుసంధానం చేస్తూ మాట్లాడేటువంటి మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే నేను మళ్ళీ వినిపించే ప్రయత్నం కానీ చెప్పే ప్రయత్నం కూడా చేయనక్కర్లేదు. ఈ బోరుగడ్డ అనిలు ఆ తర్వాత చూడండి జైలుకి వెళ్ళాడు. కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా నమ్మాలి అంటే అక్కడుండేటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే కార్యకర్తగా కష్టపడడం, పథకాలని జనాలకు చెప్పడం, ఓటర్లకి చైతన్యపరచడం కాదు. ఎదుటి పార్టీ వాళ్ళ ఆడవాళ్ళని బూతులు పెట్టడం, వాళ్ళని టార్గెట్ చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, దొంగతనాలు చేయడం, కిడ్నాపులు చేయడం, ఇలాంటివి చేస్తే జగన్మోహన్ రెడ్డికి నచ్చుతారు. జగన్మోహన్ రెడ్డి కంట్లో పడాలి అంటే, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డిని పర్మిషన్ అక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి పిఎల్ కలవక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వంలో ఉంటే ఎవరినైనా బూతులు తిడితే, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే లేపేస్తానని వార్నింగ్లు ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి ఆ వీడియోల మొత్తాన్ని ఇంటికి తెప్పించుకొని మరి చూసుకొని మురిసిపోయి వాళ్ళు కలిసే ప్రయత్నం. అది తెలిసిన బోరుగడ్డ అనిల్, అది తెలిసిన పంచప్రభాకర్, అది తెలిసిన శ్రీరెడ్డి, వీళ్ళందరూ కూడా కేవలం ఇవన్నీ చేసింది మనం ఇలా చేస్తే జగన్ ఇష్టపడతారు, మనం పిలిపిస్తాడనే. జగన్కేంటి రానున్న 30 సంవత్సరాలు మనదే ప్రభుత్వం, మన కాదు ఇంకో ప్రభుత్వం రాదు, జనాలు మనల్ని అమితంగా ఇష్టపడుతున్నారు కాబట్టి మనం ఏం చేసినా జనాలు ఆమోదిస్తారు. వీళ్ళేంటి మన బూతులు మాట్లాడితే, అబద్ధాలు మాట్లాడితే, ఎదుటి వాళ్ళని హింసిస్తే అన్ని ఇష్టపడతాడు, మనల్ని పిలిపిస్తాడు. ఈ రెండు లాజిక్ల ప్రకారమే ఇవి జరిగినాయి. మరి ఈ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తికి కర్మ సిద్ధాంతం ఎలా అయిందంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నిలబడుకొని జగన్మోహన్ రెడ్డిని అడుక్కుంటున్నాడు. కాబట్టి ఇలా చాలా మంది ఉన్నారు. రానున్న రోజుల్లో అదే జగన్మోహన్ రెడ్డి ముందు మీరు అయా ఇక్కడ నేను చెప్పేది ఒకటే, సొంత చెల్లి కన్న తల్లి రక్త సంబంధికులుగా న్యాయం చేయలేకపోయాడు. ఆయన కోసం బూతులు తిట్టి, ఆయన కోసం బండ బూతులు తిట్టి దారుణాది దారుణమైన దుర్భాషలాన్ని నీకెందుకు న్యాయం చేస్తాడు? కాబట్టి ఒకసారి ఆలోచించాలి మనస్ఫూర్తి కోరుకుంటూ. ఇలాంటి బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కర్మ సిద్ధాంతం వర్తిస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.